నాంపల్లి మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు మండల వ్యవసాయ అధికారి సమక్షంలో ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే నాంపల్లి మండల కేంద్రంలో రైతుకు యూరియా అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతు వేదిక వద్ద మొరపెట్టుకున్నారు. నాంపల్లి మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు మండల వ్యవసాయ అధికారి సమక్షంలో ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే నాంపల్లి మండల కేంద్రంలో రైతులకు యూరియా అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతు వేదిక వద్ద మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ రైతులకు సబ్సిడీ ద్వారా యూరియా అందించడానికి నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం మన గ్రోమోర్, NDCMS సంస్థ మరియు ఆగ్రో సంస్థల నుండి రైతులకు యూరియా అందించాల్సి ఉండగా సంబంధిత సంస్థల వారు యూరియాను అందుబాటులో ఉంచకపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని, రైతులకు సకాలంలో సరిపడ్డ యూరియా అందించని పక్షంలో రైతులతో కలిసి CPIM ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి బండారు శివ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఫర్టిలైజర్ షాపులలో అవకతవకలు జరగకుండా ఉండడానికి రైతులకు నేరుగా ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్ణీత ధరలకు ఎరువులను అందించడానికి ఆన్లైన్ ద్వారా యూరియా అందించడం జరుగుతుందని తెలిపారు. నాంపల్లి మండల కేంద్రంలోని రైతులకు యూరియా సరఫరా చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు, ఆందోళన వ్యక్తం చేశారు. అది మన చేతులు లేని పని. గవర్నమెంట్ నిర్ణయించాక నల్గొండ జిల్లా మొత్తం ఉంటే దాన్ని మళ్ళీ కట్ చేసి కాన్సెన్స్ వరకు ఏం లేదు. దీనికి పరిష్కారం ఏం కావాలంటే ఈ రైతాపులకు, సొసైటీ బ్యాంకుకు వీళ్ళకి వస్తున్నాయి కదా సబ్సిడీల మీద, అంటే కిరాయిలకు తక్కువ వస్తున్నాయి కదా, వాళ్ళు ఒక బండి కాకుండా ఇక్కడ అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పంట ఈ నెల రోజులే ఉంటుంది సార్. ఈ సీజన్ నెల తర్వాత 6 నెలలు అయితే ఈ యూరియా బస్తాల కొరత తీర్చాలి, యూరియా బస్తాల కొరత నాంపల్లి మండలంలో యూరియా బస్తాల కొరత, నిర్లక్ష్యంగా వహిస్తున్న అధికారులపై చర్య, నిర్లక్ష్యంగా వహిస్తున్న అధికారులపై చర్య, నిర్లక్ష్యంగా వహిస్తున్న అధికారుల పట్ల చర్య ఇవ్వాలి. రైతులకు యూరియా బస్తాలు ఇవ్వాలి, రైతులందరికీ సరిపడా యూరియా బస్తాలు ఇవ్వాలి, రైతులందరికీ సరిపడా యూరియా బస్తాలు. రైతుల పట్ల యూరియా బస్తాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్న అగ్రోసు సంస్థ పైన చర్య తీసుకోవాలి. అగ్రో సంస్థ పైన తీసుకోవాలి. అగ్రో సంస్థ పైన ఇవ్వాలి, రైతులకు సరిపడా యూరియా బస్తాలు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఉన్నాము. ఇక్కడ రైతులంతా యూరియా కొరతతో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఆందోళన కార్యక్రమాలు ఎందుకు చేపడుతూ ఉన్నారు, అసలు యూరియా ఎందుకు ఈ విరివిగా రావడం లేదు, ఆ యూరియా పైన ఉన్నటువంటి సమస్యల గురించి మనతో పాటు ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి గారు ఉన్నారు. సరే, వారి మాటలు తెలుసుకున్నాము. అన్నగారు నమస్కారం. అన్నగారు, ఇక్కడ రైతులంతా యూరియా కొరతతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయమై మీరు అసలు ఏం తెలుసుకున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇది దాదాపు ఒక వారం రోజులకి జరుగుతున్నట్టుంది. రైతులు మాత్రం పనులు మానేసుకొని, వ్యవసాయాన్ని మొత్తం కూడా మానేసుకొని వచ్చి లైన్లో నిలబడితే అగ్రో సంస్థ వాళ్ళు ఆ లోడ్లు దింపక ఈ కొరత మొత్తం ఏర్పడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన చెందేది ఏంటంటే, మాకు అందుబాటులో 20 రోజులలో చల్లుకునే చేలకు మొత్తం తెగులు వచ్చి సచ్చే పరిస్థితి ఉంది. అందుబాటులో ఏడ దొరకలేదు. ప్రైవేటు ఏమైనా కొందామన్నా కానీ దొరకలేని స్థితి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో, ఫెర్టిలైజర్ షాపులు, వాళ్ళతో వచ్చి మాట్లాడుకొని మీరన్నా తీసుకోరా,
కొరత లేకుండా తీర్చండి అని రైతులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు. మేము ఏదైతే అగ్రిమెంట్ ఇచ్చినామో వాళ్ళకే ఇస్తాం, వాళ్ళకే లోడ్లు పంపిస్తాం అని అంటే ఇక్కడ చాలా కొరత ఉంది. కంటిన్యూగా లోడ్లు వస్తే ఈ సమస్యనే ఉండదు, 4 రోజులలో అయిపోతుంది, ముగుస్తుంది మండలంలో మొత్తం ఉన్నటువంటి యూరియాకు సంబంధించి సంస్థ. అయితే ఈ ఆన్లైన్లో బుక్ చేసుకుందాము అంటే కొన్ని క్షణాలలోనే 4 సెకండ్ల 3 సెకండ్లలోనే అయిపోతుంది, నిమిషాలు కూడా సెకండ్లలోనే అయిపోతుంది. కన్ను మూసి తెరిచేసరికి లోపు ఓపెన్ చేస్తే నీళ్ళని చూపిస్తూ ఉంది. అంటే 700 బస్తాలు ఒక క్షణాలలో అయిపోతున్నాయంటే ఏంది పరిస్థితి? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రైతాంగాన్ని ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకు ఈ కొరత తీర్చాలని, అదేవిధంగా ఏదైతే నిర్లక్ష్యం వహిస్తుందో అగ్రో సంస్థ దాని మీద కూడా చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి ఈ కొరతను తీర్చాలని. ఇక్కడ రైతులు చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. పనులు మానేసుకొని వచ్చినా కూడా మాకు తీర్చలేదు, మన అధికారులు అడిగితే దానికి సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఎవరికి తెలియదు. ఈ రైతులు పని చేసుకుంటోనికి పెద్ద ఫోన్ నుండి ఆన్లైన్ అదే ముందర పెట్టుకొని కూర్చోడు కదా. వ్యవసాయం చేసుకుంటుండోడికి ఆన్లైన్ చేసుకోండి, బుక్ చేసుకోండి అని అంటే ఎవడొస్తాడు, ఎవడు చేస్తాడు? ఏడో హైదరాబాద్ ఉన్నోడు వాళ్ళకి సంబంధించి అఫీషియల్గా కొట్టుకొని ఓ 10 బస్తాలు వేరే సెల్లు తీసుకొని కొడతాడు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య రైతులకు, చిన్నకారు సన్నకారు రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఈ కొరత తక్షణమే తీర్చాలి, లేని పక్షంలో మేము కలెక్టర్ దాకా వెళ్తాం. ఈ రైతుల కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా ఉంది అనేది అర్థమవుతుంది. ఈ కొరత మరోసారి లేకుండా ఆన్లైన్ సిస్టాన్ని రద్దు చేయాలని రైతు సంఘంగా మేము ప్రజానాట్య మండలిగా హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని తక్షణమే చేయకపోతే రైతులతోటి ధర్నాకు దిగుతాం కలెక్టర్ దగ్గర అని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. అదేవిధంగా మనము రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఇది ఏ విధంగా జరుగుతూ ఉంది? సార్ మీ పేరు ఏం పేరండి? నా పేరు పల్లా కోటిరెడ్డి. కోటిరెడ్డి గారు చెప్పండి, ఇక్కడ మీరు యూరియా బుక్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు, అసలు ఆ విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నేను ఒక కనీసంగా 20 రోజులు అయింది నాటేసి. ఆన్లైన్లో బుక్ చేద్దామంటే నా ఫోన్లో బుక్ అయితే లేదు. ఫర్టిలైజర్ అమౌంట్ తిరిగితే వాడు రేపు వస్తా మాపొస్తా చేయమంటే వాడు చేయడు, నువ్వు ఆన్లైన్లో బుక్ చేసుకుని అంటుండు. ఏ ఆన్లైన్లో ఎన్ని చేసినా కానీ ఎన్ని వేషాలు వేసినా పొద్దున 6 గంటలకు వచ్చి కూర్చున్నా. వచ్చే వరకల్లా బుక్ చేద్దామంటాలకే అది ఒకరు ఫోన్ పట్టుకొని వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చేద్దామంటాలకే 2 సెకండ్లలోనే అయిపోయింది అన్నారు. 444 బస్తాలు ఒక కనీసంగా 6 సెకండ్లలో అయిపోయింది. 8 గంటల 31 నిమిషానికి స్టార్ట్ అయింది. మళ్ళా 3 సెకండ్లలోనే నేను బుక్ చేద్దామంటాలకే ఎవరిదో వాళ్ళు పట్టుకొని బుక్ చేద్దామంటాలకే అయిపోయిందని 0 చూపించింది. ఈ రకంగా పోయితే మేము ఇంకా నాటేసేదానికి ఏం లేదు, అంత ఘోరంగా ఉంది మా పరిస్థితి. మాకు షాపులకు వెప్పిస్తారా, మీరు ఆన్లైన్లో చేస్తారా, ఏం చేస్తారో ఏవో గారు చర్య తీసుకోవాలి. ఆయనని అడిగితే నాకు తెలియదు, మాకు సంబంధం లేదంటారు. మరి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ మండలానికి ఆ మండలాన్ని పెడితే మేము ఏదైనా బాధపడి వంద పట్టుకొని మేము ఏదైనా చేయగలుగుతాం. వాడు ఒక మండలాన్ని కాకుండా అన్ని మండలాలకు అని లింక్ పెడితే ఎవడో వచ్చినోడు పరిమాణంలో చేసుకుంటూ పోతుండు. మాలాంటి వాళ్ళు మేము వెనక ముందు చూసేవరకల్లా ఇది ఆన్లైన్లో బుకింగ్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు 20 రోజులు అయింది నాకు నాటేసి, ఇంతవరకు వేయలేదు. అది ఎర్రదేగులు లెక్క వచ్చి ఆ చేను పాడైపోతుంటుంది. మరి ఇప్పుడు మేము చేసే పరిస్థితి ఏం చేయాలో మాకు అర్థం అవుతలేదు. దయచేసి ఆఫీసర్లు కానీ ఈ ఆగ్రోసోడ్ చాలా డేంజర్గా చేస్తున్నాడు మాకు. ఈ ఆగ్రోసోడ్ ఏమైనా అక్కడ ఉన్న వాళ్ళకు, వాళ్ళలో అందుబాటులో ఉన్న వాళ్ళకు, ఫర్టిలైజర్లు తీసుకున్న నీళ్ళ మందులకు, వాళ్ళ వీళ్ళకు చేసుకున్న వాళ్ళకు వాడు ఇస్తుండు. మా ఇదివరకు వాళ్ళ కాడ డిఏపి తీసుకున్న వాళ్ళకి వాళ్ళకు ఆన్లైన్ బుక్ చేస్తుండు. వాళ్ళ పేపర్లు తీసుకొని నైట్ ఒక 10 మందిని పెట్టుకొని నైట్ కొట్టుకొని వాటి చెప్పిన టైంకు వాళ్ళు కొట్టుకోగానే ఫోన్లు దగ్గర పెట్టుకోగానే వాళ్ళకు చెప్తుండు. ఆ రకంగా కొట్టుకుంటారు. మేము పోయే వరకల్లా లోకల్ వాళ్ళు పోయే వరకల్లా లేకుండా అయిపోతుంది. మొత్తము ఇది ఒక మోసంగా జరుగుతుంది. ఆగ్రోసుడు చాలా మోసం చేస్తుండు మాకు. వాళ్ళకే లారీలు పంపుతారు కానీ రేపటి సొసైటీకి మాకు లారీలు దిగాలి. సొసైటీకి వస్తే మేము కొద్దిగా ఎరుకో ముందు మేము చేసుకోగలుగుతాం లోకల్ కాబట్టి. మేము దానికి ఎట్లా ప్రయత్నించి షాపులలో కూడా వచ్చేటట్టు సొసైటీకి వెళ్ళి లింక్ పెట్టి మాకు అందే ఏర్పాటు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏ గారికి. ఇప్పుడు ఏ గారి దగ్గరనే ఉన్నాము. ఏమి చెప్తుండు, మాకేం సంబంధం లేదు నాయన, అది ఆన్లైన్ సిస్టమ్ అయింది, మేము చేసేది కాదు. జిల్లాకెళ్ళి ఉంది, కలెక్టర్కి వెళ్ళి ఉంది, మేము చేసే పరిస్థితులు లేవనంటే మరి నువ్వు చేసే పరిస్థితి లేనప్పుడు నువ్వు ఈ ఊర్లో ఉండి మరియు షాప్ల మీద ఆగ్రోసుల మీద చర్య తీసుకోవాలంటున్నావు. ఆన్లైన్ రద్దు చేసి ఆగ్రోసుల మీద తీసుకోవాలంటే ఆయనను పిలిపించుండు. ఆయన ఏమంటాడు, నేను బంద్ చేసుకుంటాడు. నిన్నమాట ఫర్టిలైజర్ మీద మొత్తం మామూలు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఉన్నాము. ఇక్కడ రైతులంతా యూరియా కొరతతోటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అసలు యూరియా అందుబాటులో లేదని చెప్తూ ఉన్నారు. దీనిపైన మన మండల వ్యవసాయ అధికారి
శివగారి దగ్గర ఉన్నాము. అసలు సార్ ఏం చెప్తారు దీనిపైన, ఈ విధానం ఏ విధంగా తొలగిస్తారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నేను నాంపల్లి మండల వ్యవసాయ అధికారి. యూరియా కోసం మనం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యాసంగి సీజన్లో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అనేది తీసుకొచ్చిన తర్వాత చాలా వారికి మనకి బుకింగ్స్ చేసుకోవడంలో ఫార్మర్స్ షార్ట్ టైం మనకి నాంపల్లిలో మొత్తం 22,000 పట్టాదారులు ఉన్నారు. 22,000 మంది రైతులు ఉన్నారు. ఒక లోడ్ అంటే ఒక బండిలో మనకి దాదాపు 444 బస్తాలు వస్తుంది. ఇంకోటి ఫార్మర్స్కి ఏ టైంకి బుక్ చేసుకోవాలనే సమాచారం కూడా మేము మా వ్యవసాయ విస్తరణ అధికారులు వ్యవసాయ శాఖ గ్రూపుల్లో కానీ మిగతా వాట్సాప్లో కానీ సమాచారం ఇస్తున్నాం. ఫార్మర్స్కి విస్తృతంగా సమాచారం ఇచ్చినప్పటికీ ఫార్మర్స్కి అవసరం ఉండబట్టి ఆ 444 బస్తాలు విత్ ఇన్ షార్ట్ టైంలో అయిపోవడం వల్ల మీ ఫార్మర్స్ అందరికీ ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం జరుగుతుంది. దీన్ని అధిగమించడానికి మనకు సొసైటీ వాళ్ళు ఇక్కడ యాక్టివ్గా రీసెంట్గా వాళ్ళ పాలకవర్గం రద్దయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ నిన్న 2 డీడీలు కట్టడం జరిగింది. వాళ్ళకు 2 లోడ్లు వస్తున్నాయి. మన ప్రమోట్ సెంటర్ వాళ్ళకు కూడా ఈరోజు వస్తుంది. మీకు కూడా సమాచారం ముందస్తుగా ఇచ్చి బుక్ చేయించుకోవడానికి మేము సహకరిస్తామని తెలియజేస్తాం. సార్ ఇప్పుడు మనం చూసినట్టయితే యూరియా అందించడానికి ఇక్కడ అసలు ఎన్ని షాప్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని షాపులకి ఆ లైసెన్స్ అనేది అంటే పర్మిషన్ ఎన్ని షాపులకు ఉన్నది, వాళ్ళంతా ప్రతిరోజు యూరియా తీసుకొస్తున్నారా, అయిపోయిన వెంటనే తీసుకున్నారా, లేకపోతే జాబ్ జరుగుతున్నారా? మనకి నాంపల్లిలో దాదాపు ఒక 15 షాపుల్లో యూరియా ఫెర్టిలైజర్ లైసెన్స్ ఉంది. కానీ దాంట్లో యాక్టివ్గా ఫెర్టిలైజర్ తెప్పించేవి 4 షాపుల వరకు తెప్పిస్తున్నారు. అవి ఏంటి? ఇప్పుడు అగ్రోస్ రైతు సేవా కేంద్రం, మన ప్రమోట్ సెంటర్, దాని తర్వాత సొసైటీ సీజన్లో తెప్పించలేదు, ఇప్పుడు తెప్పిస్తారు. దాని తర్వాత రీటైలర్స్ ఇప్పుడు కొంతమంది తెప్పిస్తున్నారు. ఇంకొక షాపులు ఉన్నాయి ఎన్డీసీఎంఎస్ ఉంది, కానీ అది యాక్చువల్లీ అగ్రోస్కి వస్తున్నందువల్ల దానికి తేవట్లేదు. ఎన్డీసీఎంఎస్ అసలు ఆ ఎన్డీసీఎంఎస్ ఇక్కడ ఎవరు నిర్వహిస్తుంది? ఎన్డీసీఎంఎస్ మన లోకల్లో ఉంది, కానీ వాళ్ళు ఈ సీజన్లో అమ్మలేదు. ప్రస్తుతానికి ఇన్యాక్టివ్ ఉన్నదానికి ఎందుకు పర్మిషన్ కల్పించారు? అది పర్మిషన్ ఇప్పుడు ఇచ్చింది కాదండి, 2 years బ్యాక్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల దాన్ని క్లోజ్ చేసుకొని ఉండొచ్చు. సార్ ఇక్కడ ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి, వారు యూరియా రైతులకు అందించడానికి వారు సుముఖంగా ఉన్నారు. కానీ ఎన్డీసీఎంఎస్ వాళ్ళు సుముఖంగా లేరు, వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. అంటే సరే గతంలో ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ అది కాకుండా వేరే షాపులకు ఏమైనా యూరియా అమ్మడానికి పర్మిషన్స్ ఉన్నాయా? ప్రస్తుతం ఉన్న ఇప్పుడు అదేవిధంగా మరొక రైతుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూసినట్టయితే యూరియా కొరత అనేది నాంపల్లి మండలంలో అత్యధికంగా రైతులు ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళినా కానీ యూరియా లేని పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా కొంతమందికి ఆన్లైన్ యాప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో తెలియని రైతులు ఉన్నారు. వాళ్ళంతా యూరియా కోసం సతమతం అవుతున్నారు. సో వారి మాటలో తెలుసుకుందాము వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో. పెద్ద మనిషి ఏం పేరు? మీ పేరు? నా పేరు పెద్దిరెడ్డి మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీకు యూరియా వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? మాకు యూరియా నుంచి ఈవాడికి వారం 10 సంది నాటేసినాము. ఎంత ఇబ్బందులు పడ్డా కానీ ఆన్లైన్ పెట్టి ఈ ఆన్లైన్ సిస్టంలో మాకు ఎలాంటి నాతో ఉన్న రైతులకు ఎంతో మందికి ఇబ్బంది, 100 మందికి ఇబ్బందులకు వాళ్ళు మొత్తం గురి చేస్తున్నారు. ఈ ఆన్లైన్ సిస్టమ్ తీసేసి మా రైతులను కాపాడాలని మేము కోరుతున్నాం. రైతుకు ఎప్పుడు ఇబ్బందేనండి, ఇప్పుడు కాదు ఇబ్బంది. నాటేసిన మొదలు పెట్టుకుంటే కూలీలతో ఈ ఒడ్లు అమ్మినతో కొంతమంది ఇంతకుముందు వర్షాలు పడి పత్తి ఒడ్లు ఆగం ఎంత 100 మంది ఏ పని వచ్చినా రైతుకే బాధ. ఎవరికేం బాధ అవుతుందండి? దేశాన్ని సాధేది రైతుకే బాధ. ఎవరు సాస్తున్నారు ఇప్పుడు దేశాన్ని? మేము సాస్తున్నాం, కూలీలు మేము సాస్తున్నాము. ఈ యొక్క ఫెర్టిలైజర్లను మందులను ఎంతమందినైనా మేము సాధేవాళ్ళను. మా రైతులకే ఇన్ని బాధలా, ఇన్ని అవస్థలా, ఇంత యొక్క కష్టమా? ఎవరికి రాదా ఈ కష్టం? మా యొక్క రైతులే ఉన్నారు మీ యొక్క దేశంలో అని మేమంతా కోరుతున్నామండి. మాకు ఈ రైతు కొరత తీయాలని, ఈ ఆఫ్లైన్ తీసేయాలండి. మాకు ఎలాంటి ఆఫ్లైన్తో మాకు యూరియా ఇబ్బంది చాలా వరకు అవుతుందని మేము కోరుతున్నామండి. ఇప్పుడు మనం చూసినట్టయితే రైతులతో మాట్లాడి చెప్పాము, వాళ్ళకు ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానము ఇబ్బందికరంగా మారిందంటున్నారు. కానీ అసలు ఆన్లైన్ విధానం వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఎరువులు అనేవి మిస్యూజ్ కాకుండా
వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి, నేరుగా రైతుకే చెందాలని ఈ ఆన్లైన్ యాప్ నమోదు చేయడం జరిగింది. కానీ యాప్ ద్వారా కూడా ఎలా బుక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అదేవిధంగా ఇంకొంతమంది రైతులు చెప్పేది ఏంటంటే మండలంలో విరివిగా దొరకడం లేదు. ఏవైతే నిర్ణీత ఎరువుల షాపులు ఉన్నాయో ఆ నిర్ణీత ఎరువుల షాపులకి సక్రమమైన సమయంలో యూరియా రాకపోవడం వల్లనే మాకు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఆగ్రో సంస్థ, ఏదైతే పిఎస్సిఎస్ ప్రాథమిక సహకార సంఘం ఏదైతే ఉన్నాయో ఈ రెండింటికి యూరియా అనేది విరివిగా అంటే ప్రతిరోజు ఇక్కడ అందుబాటులో ఉన్నట్టయితే రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఒక బండి తెవ్వడానికి 3-4 రోజులు సమయం తీసుకుంటున్నారు. ఒక లోడ్ వచ్చిన తర్వాత మరలా తిరిగి ఇంకో లోడ్ బుక్ చేసుకోవడానికి మరొక 3-4 రోజులు సమయం తీసుకుంటున్నారు. ఈ వచ్చింది అందుబాటులో రావడం లేదు. అదేవిధంగా ఒక మండలానికే పరిమితం కాదు, ఎక్కడి నుండి అయినా సరే ఈ ఆన్లైన్ ద్వారా యూరియాని బుక్ చేసుకోవచ్చు. కాబట్టి దాని ద్వారా కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని తెలుస్తున్నది. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఇంకా ఈ ఇబ్బందులు అధిగమించాలంటే ఏం చేయాలి, వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాని మీద కూడా మనం అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా మనతో పాటు ఇప్పుడు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చంద్రమౌళి గారు ఉన్నారు. అసలు మనం తెలుసుకుందాం, వారికి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి ఏంటి? ఇక్కడ 2 సంస్థల వాళ్ళు, ప్రైవేటు వాళ్ళు లైసెన్సులు ఉన్నాయని తీసుకున్నారు. అగ్రోకు సంబంధించి ఒకటి, అదేవిధంగా NDCMS అనే ఒక సంస్థ. అది ఇంతవరకు ఆఫీస్ ఎక్కడుందో, ఏడ ఉందో ఆఫీస్, అది ఓపెన్ కూడా చేసిరా లేదా తెలియదు. మరి రైతులకి ఎట్లా సేవ చేస్తున్నట్టు మేము ఇస్తాం అని తీసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ షాపులకి ఇవ్వకుండా బయట ఉనికి ఇచ్చింది. ఎవడో సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నిర్లక్ష్యంగా చేసి ఆన్లైన్ సిస్టమ్ అనేది ఫస్ట్ రద్దు చేయాలి. ఈ సిస్టమే కరెక్ట్ కాదు. ఇప్పుడు రైతులు చెప్పినట్టుగా ఎంత బాధతో చెప్తున్నాడు. వారం రోజులకి వెళ్ళి మేము పనులు మానేసుకొని ఒక 2 యూరియాల బస్తాల కోసం నిలబడుతున్నాం, 6 గంటల నుంచి సాయంత్రం వరకు నిలబడుతున్నాం అంటే ఇది ఎవరి నిర్లక్ష్యం? ప్రభుత్వం కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనా ఎమ్మెల్యే గారైనా దీని మీద చర్య తీసుకోవాలి. ఏదో వైన్ షాపుల మీద దాంట్ల మీద కాదు, ఇప్పుడు దీంట్ల మీద తీసుకోమని చెప్పండి. నిజంగా రైతులు ఎంత తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. తక్షణమే దీన్ని పరిష్కరించకుంటే, అదేవిధంగా ఆన్లైన్ సిస్టాన్ని రద్దు చేయకపోతే మాత్రం తీవ్రతరంగా ఉంటుంది. అదేవిధంగా సహకార సంఘం ద్వారానే ఇస్తే అందరికీ ఉపయోగం జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా సంతోషం పడతా ఉన్నారు. ఎందుకంటే మాకు ఆడికైతేనే తెలుసు ఆయన ఈ ఆన్లైన్ సిస్టమ్ తెలియదు, మాకు ఎవరికాడికి పోవాలి, ఎవరిని అడగాలి. ఇప్పుడు ఈ రైతు అంటున్నారు పొద్దుగాల నాకు సెల్ ఓపెన్ చేస్తే ఓపెన్ కావట్లే అంటారు. నిజంగా వాళ్ళకు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ అధికారులు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు. రైతులు వస్తే దీన్ని కఠినంగా చర్య తీసుకోవాలి. జిల్లా అధికారులైనా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులైనా దీన్ని తక్షణమే ఈ కొరతను తీర్చాలి. రోజు 2 లోడ్లు తెస్తే ఈ సమస్య ఉండదు. ఈ 2 షాపులతో సహా, లైసెన్సులు ఉన్నతో షాపులతో సహా ఇంకా ఇతర షాపులకు ఇస్తే అదనంగా ఇస్తే 2 లోడ్లు ఈ షాపులకు సంబంధించి, రైతులకు సంబంధించి కొరత తీరుతుంది అనేది మేము చెప్తా ఉన్నాం. దీన్ని ఇట్లే నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి పోయేటట్టు మేము ఇటు నుంచి రైతులను తరలించి ధర్నాకు రాస్తారోకోకు దీతామని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న గారు. మీరు కోరుకున్న విధంగానే ఖచ్చితంగా యూరియా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్.